సాధారణ ఎన్నికలు 2024లో కీలకమైన ఎన్నికలు అసెంబ్లీ అభ్యర్థుల కోసం రిటర్నింగ్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ముందుగా పూజలు నిర్వహించి ఎన్నికల నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సెలవు రోజులు మినహా ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఈ నెల 26న నామపత్రాలు పరిశీలన, 27 రిటర్నింగ్ అధికారులు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు వీటి వద్ద నామపత్రాలు స్వీకరణకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాలు ఆర్ఓలకు నామపత్రాలు దాఖలు చేయాలి. ఈ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిని దాటి లోపలికి ఎవరిని అనుమతించరు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు 5-6 మాత్రమే అనుమతిస్తారు. రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉద్యోగులను మినహా ఎవరిని అనుమతించరు. ఈ కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి 16 మార్చి 2024వ తేదీన ఎన్నికల కమిషన్ వారు మనకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫేజ్ 4లో ఎలక్షన్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము చూసుకుంటే ఈరోజు 18/4/2024 అంటే 18th April 2024 నాడున మనము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సిఇఓ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నంద్యాల వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సభ్యుని ఎన్నిక చేయడం కోసము ఈరోజు 18వ తేదీ ఏప్రిల్ 2024వ తేదీన మనము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ ఇంగ్లీషు, తెలుగులో ఫామ్ 1లో నోటిఫై చేసి ఇది అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా పబ్లిష్ చేయడం జరిగినది. తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి, అన్ని సచివాలయాల్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో ఇది నోటిఫికేషన్ అంతా కూడా పబ్లిష్ చేయడం జరిగినది. ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్ వరకు వచ్చినట్లయితే ఈరోజు నోటిఫికేషన్ 18/4, లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ వచ్చి 25/4/2024. అంటే ఎవరైనా సరే కంటెస్ట్ చేయడం కోసము లాస్ట్ తేదీ అంటే 25 ఏప్రిల్ కల్లా మనము నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి. అది కొత్తగా మనం ఆర్ఓ ఆఫీస్ ఒకటి, తహసీల్దార్ ఆఫీస్ వెనకల పక్క మనం ఆర్ఓ ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే నామినేషన్ వేయదలుచుకుంటే 25వ తేదీ 4/2024 లోపు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటారు. మిగతా టైంలో కూడా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ నామినేషన్ మాత్రం 11 నుంచి 3 గంటల వరకు కూడా యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది. స్క్రూటినీ అంటే వచ్చిన నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయబడు తేదీ 26/4/2024. అంటే 25వ తేదీ లాస్ట్ డేట్ ఫర్ నామినేషను, 26వ తేదీ స్క్రూటినీ చేయబడడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత వ్యాలిడ్గా ఉన్న నామినేషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాము. ఏవైనా తప్పులు ఒప్పులు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని చెప్తాము. అప్పటికి కూడా ఎవరైనా సరే కరెక్ట్గా ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ కానీ నామినేషన్ సరిగ్గా దాఖలు చేయకపోతే అలాంటి నామినేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇదంతా కూడా 26వ తేదీ ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసుకొని 29/4/2024 లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎవరైనా సరే వ్యాలిడ్గా నామినేషన్స్ వేసి తర్వాత ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే 29/4/2024. మనం చూసినట్లయితే 27, 28 ఇక్కడ 4th సాటర్డే అండ్ సండే వస్తాయి. అవి రెండు కూడా పబ్లిక్ హాలిడేస్. ఆ పబ్లిక్ హాలిడేస్లో మనము ఎలాంటి విత్డ్రాల్స్ కానీ ఎలాంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యక్రమాలు ఏమి చేపట్టరాదు. కాబట్టి 27, 28 విత్డ్రాల్ అనేది యాక్సెప్ట్ చేయబడడం జరగదు. 29 మాత్రమే మనము విత్డ్రాల్కి యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఎవరైనా వ్యాలిడ్గా నామినేషన్ వేసిన తర్వాత 29 అంటే సోమవారం రోజు విత్డ్రాల్కి ఆపర్చునిటీ వస్తుంది.